brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పార్టీలో చేరాలి అంటే ప్రొఫైల్ క్లీన్గా ఉండాల్సిందే అంటోంది టీడీపీ. లైన్ క్రాస్ చేశారో కుదరదంటోంది జనసేన. ఏపీలోని ఈ రెండు ప్రధాన పార్టీల ప్రకటనలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్స్కి కారణమయ్యాయి. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు ఈ పొలిటికల్ పార్టీ ప్రకటనలు? మొన్నటి చంద్రబాబు కమెంట్సే ఈ కీలక నిర్ణయాలకు కారణమా? ఏపీలో ఇప్పుడంతా కోవట్ల కలవరమేనా? కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం చంద్రబాబు చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. కోవట్టులున్నారు, అవసరం కోసం పార్టీలో చేరతారు, పక్క పార్టీలకు సమాచారాన్ని చేరవేస్తారు, బీ కేర్ఫుల్ తమ్ముళ్ళు అంటూ మొన్ననే హెచ్చరించారు చంద్రబాబు. అంతేకాదు కోవట్టుల పని పట్టడమూ తెలుసంటూ గర్జించారు. ఇక సీఎం వ్యాఖ్యలు అటుంచితే లేటెస్ట్ గా టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇకపై పార్టీలో చేరాలంటే హైకమాండ్ పర్మిషన్ పక్కాగా ఉండాల్సిందేనన్నది దాని సారాంశం. ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవద్దని, ఒకవేళ ఎవరైనా పార్టీలో చేరాలనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాల్సిందేనంటోంది అధిష్టానం. ఎంక్వైరీ చేసి అనుమతి ఇచ్చిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకోవాలని ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సిందేనంటోంది టీడీపీ అధిష్టానం. మొన్నటి చంద్రబాబు వ్యాఖ్యల కారణంగానే చేరికలపై నిన్నటి ప్రకటనలు అంటున్నారు. టీడీపీలోకి ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాత్కాలిక ప్రయోజనం పొందేందుకు పార్టీలో చేరుతున్నారా, లేదంటే పక్క పార్టీలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు పార్టీలోకి వస్తున్నారా అన్న అంశాలపై అధిష్టానం గట్టిగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు పార్టీలోకి వచ్చే వారి ఉద్దేశాలను పసిగట్టి స్వార్థ ఆలోచనలు ఉంటే అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేతల క్రమశిక్షణపై ఫోకస్ పెట్టిన జనసేన కూడా కీలక ప్రకటన చేసింది. అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలంటూనే లైన్ క్రాస్ చేస్తే దబిడిదిబిడి అన్న సంకేతాలిచ్చింది. పార్టీ విధానాలను విస్మరించి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవంటుంది. మొత్తంగా ఏపీలోనే రెండు ప్రధాన పార్టీలు అలర్ట్ గా వ్యవహరిస్తున్నాయి. పర్మిషన్ లేనిదే పార్టీలోకి ఎవరూ రావద్దు, లైన్ క్రాస్ చేయొద్దంటున్నాయి. గతంలో కోవట్టుల సమస్యతో అతలాకుతలమైన పార్టీల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి.